ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ కేంద్రంలో తిరంగా ర్యాలీని మరియు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖల మంత్రి బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్ జి వెంకట మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులు పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా చలివేంద్రాన్ని ప్రారంభించి మంచినీళ్లను అందించారు. చివరిగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులు ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల కారణాలను, తిరంగా ర్యాలీ ఉద్దేశాన్ని, చేయవలసిన ఆవశ్యకతను మరియు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యొక్క ఆవశ్యకతను వివరించారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మా మీరు పక్క రావాలి. కిషోర్ సార్ సార్ ఎట్లమ్మా ముందు సహాయం చేస్తున్నది నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. భారతీయులు చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు. దానికి ప్రతిగా భారత సైన్యం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా దాదాపు 74 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనతో పాటు విడిపోయినటువంటి పాకిస్తాన్ మన దేశం మీద విషం జిమ్ముతూనే ఉంది. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి భారతదేశం ఇవాళ అభివృద్ధి చెందటానికి చెందిన దేశంగా పిలువబడటానికి రాబోయే రోజుల్లో అగ్రరాజ్యాల మూడిట్లో ఒకటిగా అవతరించడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఇంత ప్రజాస్వామ్య విధానాలతో ముందుకు పోయేటటువంటి దేశంలో అశాంతి అలజడులు సృష్టించాలని నిత్యం ఉగ్రమూకలను ప్రేరేపించి మన దేశంలో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంది పాకిస్తాన్ దేశం. వారు చేసిన ప్రతి చర్య కూడా మన దేశ సైన్యం తిప్పికొట్టి బుద్ధి చెప్తా ఉంది. సమావేశం కావడానికి 2 విషయాలు కారణమవుతున్నాయి. మొట్టమొదటి విషయం, మనం ఇటీవల పహల్గావ్ అనేటువంటి కాశ్మీర్లోని ఒకానొక అందమైన గ్రామంలో 26 మంది భారత ప్రజల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్ర ఘాతుకాన్ని మనము ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ ఘాతుకంలో గాయపడిన చనిపోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబాలందరికీ కూడా సానుభూతిని తెలియచేస్తూ అనేటువంటిది. అదేవిధంగా మరి అలా జరిగినటువంటి వెంటనే మన దేశం యొక్క జవాబు రెస్పాన్స్ అనేది శత్రు దేశానికి గుక్క తిప్పుకోనీయకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో మెడలు వంచే స్థాయిలో
చాలా బలమైన జవాబునిచ్చినటువంటిది మన దేశ ప్రభుత్వం. మనందరం కూడా కలిసి చేసుకున్నాం. దాంట్లో ముఖ్యమైనది తిరంగా ర్యాలీ. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత నిబద్ధతతో ప్రాముఖ్యతతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ తిరంగా ర్యాలీస్ నిర్వహించాలని చెప్పేసి కారణం ఏమిటంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో మన దళాలు సాయుధ దళాలు మన జవాన్లు చూపించిన ధైర్య సాహసాలకి మన దేశ ప్రతిష్టని నివిడింపజేసే విధంగా వారు పోరాడిన తీరుకి మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ వాసులు కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా వారికి బాసటగా నిలబడాల్సిన అవసరం ఉంది. మేమున్నాం మీ వెనకాలనే ధైర్యాన్ని వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన పురంధేశ్వరి గారి నాయకత్వంలో ప్రారంభమైన విషయం మీ అందరికీ తెలుసు. మన ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా సీరియస్గా తీసుకుని ప్రపంచ దేశాలన్నిటి కూడా ఇదిగో ఇది జరుగుతుంది, పక్క పాకిస్తాన్ దేశం ఇటువంటి ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళకి కావాల్సిన ఆయుధాలని అందజేస్తూ పక్క దేశాల్లో ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పేసి ప్రపంచ దేశాలకు తెలియజేసి వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ఎటువంటి అటాక్ చేసినాయో మనందరూ కూడా చూసాం. భారతదేశ శక్తి ఏమిటో, భారతదేశం యొక్క శక్తి పాఠవాలు ఏమిటో, మన సైనిక శక్తి ఏమిటో ప్రపంచానికి అర్థమయ్యేటట్టు కూడా చెప్పాం. మన సైనిక దళాల యొక్క శక్తియుక్తులు యుద్ధ నైపుణ్యాలు ఏమిటో కూడా మన యుద్ధంలో ప్రపంచం అంతా కూడా చూసిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఒకటే, ఎవరైనా సరే మా జోలికి వస్తే మీ పీచ మనుస్తాం, మీరు మా దేశంలో జొరబడితే మీ ఇంటింటికి వచ్చి మిమ్మల్ని కొడతామని చెప్పేసి చెప్పే విధంగా మొన్న మన భారత దళాలు చూపించిన ధైర్య సాహసాలు అమోఘం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. కేవలం దేశం మీద ప్రేమతో దేశానికి సేవ చేయాలి, దేశ రక్షణలో నేను కూడా భాగస్వామిని అవ్వాలని అందరూ కూడా ఏదో ఒక ఉద్యోగం, అవుట్సోర్స్లో ఉద్యోగమో లేకపోతే ఏదో టెంపరీ ఉద్యోగం, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అని ఇది చూస్తున్న పరిస్థితుల్లో కాదు, నేను భారత సైన్యంలో పనిచేయాలి, దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో మరి అతను ఆర్మీలో చేరి ఇటీవల ఈ యుద్ధంలో మరి వీరమరణం పొందిన విషయం అందరూ కూడా తెలిసిందే. మరి ఆ కుటుంబానికి మనందరూ కూడా బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తూ మరి మనందరం కూడా ప్రపంచానికి చాటి చెప్పాలి. మనకి విభిన్న మతాలు, విభిన్న ధర్మాలు, విభిన్న సమస్యలున్నా కూడా భారతదేశ సార్వభౌమత్వం ప్రశ్న వస్తే మేమంతా కూడా భారతీయులం, మాకు మతాలు ప్రాంతాలు ఇవేమి ముఖ్యం కాదు, మా భారతదేశం మాకు ముఖ్యం. మా మీద ఎవరన్నా దాడి చేస్తే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టే త్రివిధ దళాలకి మేమందరం కూడా బాసటగా నిలబడతామని చెప్పేసి మనందరం కూడా మరి ధైర్యం కలిగించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే తిరంగా రన్ కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాం.